డైలీ టేస్ట్ ది డైలీ. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని. నకిలీ మద్యం కేసులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై పంచులు వేశారు. జగన్ హయాంలో కన్నా ఇప్పుడు మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు పేర్ని నాని. అందుకు కారణం రాష్ట్రంలో తయారవుతున్న నకిలీ మద్యమేనన్నారు. టీడీపీ నాయకులు ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీ నేర్చుకున్నారన్న పేర్ని ఇప్పుడే నకిలీ బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయన్నారు. తయారు ఎక్కడ? రాయలసీమలో 2, ఇప్పటికి కోస్తాలో ఒకటి పట్టుకున్నారు, ఇక కోస్తాలో ఇంకా 2, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు? అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు, అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి కంటే కూడా తక్కువగా ఎందుకు ఉంటున్నాయి? చెప్పగలరా? ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్, టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు.